హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన 9 మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 150 నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయాయి. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఏ శారీస్ కోసం ఆర్డర్ చేశాను అని లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను కదా. ఆ వీడియోలో ఏంటి అంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మెజర్మెంట్స్ అయితే ఏమీ చూడలేదు. సో ఈ వీడియోలో ఏంటి అంటే మెజర్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే గనక ఈ వీడియోలో ఈ బ్లౌజెస్ వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి అయితే చూసేయండి. ఈ బ్లౌజ్ అయితే మంచి నేవీ బ్లూ కలర్ పైన ఫుల్ స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా హై రిచ్ లుక్ అయితే ఉంది. మెయిన్ గా హ్యాండ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అనమాట. చూడండి, వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేసేయండి. ఇది అయితే జస్ట్ 700 కి అయితే వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఓకేనా? ఇప్పుడు ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ అనమాట. ఇది అయితే ఎగ్జాక్ట్ గా 20 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది అయితే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. 10 వరకు అయితే వచ్చేసింది. సో ఎలాంటి వారికైనా సరే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా చూడండి 11 వరకు అయితే వచ్చింది. అండ్ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ చూసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ 12 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూస్తాను. ఇది కూడా ఎగ్జాక్ట్ గా 11 వరకు అయితే వచ్చింది. సో నచ్చితే ట్రై చేయండి. ఓకేనా? ఇక అయితే సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. యాక్చువల్ గా ఇది ఒక బ్లౌజ్ చేస్తే ఇంకొక బ్లౌజ్ అయితే వచ్చింది. నేనైతే డార్క్ మెరూన్ లో అయితే సెలెక్ట్ చేశాను. నాకైతే పింక్ కలర్ అయితే వచ్చింది. ఇది డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చింది. నేనైతే దీనికి రిలేటెడ్ లో ఉన్నటువంటి బ్లౌజెస్ లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇది కూడా వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బట్ శారీకి అయితే మ్యాచింగ్ అవ్వలేదు. దీని ప్రైస్ కూడా మినిమం 600 to 700 అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువైతే ఏమీ కాదు. ఫాస్ట్ గా మెజర్మెంట్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ అనమాట. ఇది ఎక్కడ వరకు వచ్చింది అంటే చూడండి 16 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే ఇది కరెక్ట్ గా 7 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ అనమాట. ఇది ఎంత వరకు వచ్చింది అంటే వర్క్ ఉన్నంత వరకు చూస్తున్నా చూడండి. కరెక్ట్ గా 9.5 అయితే వచ్చింది. కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ 10.5 అయితే వచ్చింది. ఇక హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే చూస్తున్నాను. ఇది అయితే కరెక్ట్ గా 11 వరకు అయితే ఇచ్చారు. ఏ బ్లౌజ్ కైనా కానీ మాక్సిమం 11 వరకు అయితే ఉంటుంది హ్యాండ్ ఫుల్ సర్కిల్ అనేది. మీ హ్యాండ్ సర్కిల్ ఎంత ఉందో చూసుకుని అప్పుడైతే ఈ బ్లౌజ్ ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే 11 కంటే తక్కువ ఉంటే ఈ బ్లౌజ్ వర్క్ అంతా కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెజర్మెంట్ చూసుకుని అప్పుడు ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూసుకుంటే ఇది కూడా చాలా హెవీ వర్క్ అనమాట. చాలా బాగుంది. కాకపోతే ఇది ఏంటి అంటే మల్టిపుల్ కలర్స్ లో అయితే వచ్చింది. అంటే మల్టిపుల్ కలర్స్ లో కావాలి అనుకునే వాళ్ళైతే ఈ బ్లౌజ్ ని ప్రిఫర్ చేయండి. హ్యాండ్ వర్క్ అంతా కూడా మనకి చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్, అదే విధంగా మ్యాంగో షేప్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది కదా. ఇంత హెవీ వర్క్ మనకి జస్ట్ 700 కి అయితే వస్తుంది. సూపర్ కదా. సో మిస్ చేసుకోకండి. ఓకేనా? ఇప్పుడు ఫాస్ట్ గా దీని మెజర్మెంట్ కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ అనమాట. ఎగ్జాక్ట్ గా 19 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ ఇది చూసుకుంటే చూడండి 9 వరకు అయితే వచ్చింది. చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా కరెక్ట్ గా 10.5 అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే 11 వరకు అయితే ఇచ్చారు. మాక్సిమం అన్ని బ్లౌజులకి మెజర్మెంట్స్ అయితే ఇలానే ఉంటుంది. బట్ ఎక్కడో ఒక బ్లౌజ్ కి 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చినా కానీ వర్క్ అంతా పోయి ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో అందుకే ఎవ్రీ బ్లౌజ్ కూడా ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వర్క్ చూడగానే నాకైతే చాలా బాగా నచ్చేసింది. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. చాలా హెవీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే డిజైన్ ఇదే వర్క్ మనం బయట చేయిస్తే చాలా ప్రైస్ అయితే చార్జ్ చేస్తారు. అది మీకు కూడా తెలిసిందే. కానీ జస్ట్ 400 కి ఇంత హెవీ వర్క్ అయితే మనకి మీషోలో అవైలబుల్ గా అయితే ఉంది. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంత ఆసమ్ గా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఇందులో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంది. సో అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. మెజర్మెంట్స్ చూసుకుంటే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ కరెక్ట్ గా 17 వరకు అయితే వచ్చింది. మిడిల్ లెంగ్త్ ఏంటి అంటే మనకి 7 వరకు అయితే వచ్చింది. సో ఎవరికైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు 9.5 అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తో మనకి 11 అయితే వచ్చేసింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే ఎగ్జాక్ట్ గా మనకి 12 వరకు అయితే ఇచ్చేసారు. వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో అసలు మిస్ అవ్వద్దు. ఓకే? నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఏంటి అంటే పిక్ లో చూడగానే చాలా బాగా నచ్చి ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. ఇది అయితే రియల్ లుక్ లో అయితే వర్క్ చాలా బాగుంది. కానీ బ్లౌజ్ పీస్ క్వాలిటీ అయితే అంతగా బాగాలేదు. అంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే కాదు. మీకు డిజైన్ వర్క్ బాగా నచ్చింది అనిపిస్తే మంచి లైనింగ్ వేయించుకుని స్టిచింగ్ చేయించుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఎగ్జాక్ట్ గా 15 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ప్లెయిన్ పార్ట్ ఉంది కదా. సో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా టోటల్ 17 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది కూడా వర్క్ ఉన్నంత వరకు 5 వరకు అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7 వరకు అయితే వచ్చింది. అంటే ఫ్యాబ్రిక్ 1 మీటర్ అయినప్పటికీ కూడా 2 పీస్ లాగా అయితే డివైడ్ చేశారు. నెక్స్ట్ అయితే హ్యాండ్ వర్క్ ఉన్నంత వరకు అయితే చూస్తున్నాం చూడండి. ఇది అయితే ఎగ్జాక్ట్ గా 11.5 అయితే వచ్చింది. వర్క్ ఉన్నంత వరకు కూడా హ్యాండ్ ఫుల్ సర్కిల్ కూడా 11 వరకు అయితే ఇచ్చారు. ఇది కొంచెం షార్ట్ హ్యాండ్ లా పెట్టించుకున్నా గానీ బాగానే ఉంటుంది. సో నచ్చితే అలా కూడా ట్రై చేయండి. ఓకేనా? బట్ మంచి లైనింగ్ వేయించుకుని స్టిచింగ్
స్టిచింగ్ చేయించుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సిల్క్, చాలా బాగా షైనింగ్ అవుతుంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది అయితే జస్ట్ 300కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఫుల్ వర్త్ అనే చెప్తాను. ప్లెయిన్ శారీస్కి అయితే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. క్వాలిటీ అంతా కూడా సూపర్గా అయితే ఉంది. ఇప్పుడైతే ఫాస్ట్గా మెజర్మెంట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఎగ్జాక్ట్గా 15.5 అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది కూడా కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చేసింది. హ్యాండ్ వర్క్ ఎంత వరకు వచ్చింది అంటే చూడండి, కరెక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ 14 ఇంచెస్ అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే 12.5 అయితే వచ్చింది. సో నచ్చితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే చూసేద్దాము. ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్ 2 పీస్ లాగా అయితే డివైడ్ చేశారు. ఇది కూడా పిక్లో చూడగానే షాక్ అయ్యాను. ఎందుకంటే జస్ట్ 150 రూపీస్కి మనకి ఇంత వర్క్ చేసిన బ్లౌజ్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మనకి సాఫ్ట్ సిల్క్ అనమాట. పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇందులో ఉన్న చిన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే హ్యాండ్కి అయితే వర్క్ రాలేదు. బాడీ పార్ట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ బ్లౌజ్ అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి. స్టాక్ వచ్చిన వెంటనే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఇలా స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి. అక్కడైతే స్టోరీస్లో లింక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇన్స్టా ఐడి అయితే డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. సో ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ఎక్స్ట్రాడినరీ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే పిక్లో కంటే రియల్గా అయితే చాలా బాగుంది. ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి ఉంటే మన ఓల్డ్ శారీస్కి, కొత్తగా తీసుకునే శారీస్కి, ఎలాంటి శారీస్కి అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. బ్లౌజ్ పీస్ అంతా కూడా మనకి సిల్వర్ పైన గోల్డ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. దట్టు మనకి బ్యూటిఫుల్ రియల్ మిరర్స్ అనమాట. చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఫుల్గా కుందన్స్ కూడా స్టిచ్ చేశారు. చాలా హెవీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి డిజైన్, ఇలాంటి కలర్ కాంబినేషన్లో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మీషోలో ఉన్నాయి కదా. బట్ రెడీమేడ్ ఏంటి అంటే అందరికీ సెట్ అవ్వవు. సో అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే ఇలా ఫ్యాబ్రిక్ తీపించుకుని స్టిచ్చింగ్ చేయించుకోండి. చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇది సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ అయి ఉంది కాబట్టి సిల్వర్ జరీ ఉన్న శారీస్కి, అలానే గోల్డ్ జరీ ఉన్న శారీస్కి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. సో ట్రై చేసేయండి, అసలు మిస్ అవ్వద్దు, ఓకేనా. కలర్ ఆప్షన్స్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే సెలెక్ట్ చేశాను. జార్జెట్ పైన ఈ విధంగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, అదేవిధంగా స్మాల్ సీక్వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఓల్డ్ శారీస్కి బ్లౌజెస్ పోయినట్లయితే ఇలా ఒక్క బ్లౌజ్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో అయితే ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. ఇంకా కలర్స్ లాంచ్ చేశాక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. కానీ ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ వర్క్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ కూడా మన ఛానల్లో చూపించాను. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఇవే కాకుండా మన ఛానల్లో అయితే బ్లౌజ్ పీస్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే చాలా బ్లౌజ్ కలెక్షన్ అయితే వస్తుంది. మీ శారీస్కి ఎలాంటి బ్లౌజ్ మ్యాచింగ్ అవుతుంది చూసుకోవాలి అంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి విత్ బెస్ట్ క్వాలిటీలో అనమాట. సో నచ్చితే ట్రై చేసేయండి, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే వెళ్ళే ముందు లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.